మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులపైన మరియు పెరిగిన డీజిల్ పెట్రోల్ అధిక ధరలపైన భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ పెంచినటువంటి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ పై ₹2 పెంచడం వల్ల 30,000 కోట్లు, వంట గ్యాస్ పై ₹50 పెంచడం వల్ల 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని, ఈ ధరలను నియంత్రించాలని, కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని వారు అన్నారు। ధరలు దిగొచ్చే వరకు ఈ ప్రతిఘటిస్తామని వామపక్షాల తరపు నుంచి చెప్తున్నాము। అదైతే పెంచిన ఈ గ్యాస్ సిలిండర్ ధరలు కాకుండా నిత్యావసర వస్తువులు కూడా బాగా ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి ఈ వీటిని ధరలు తగ్గించాలని ఈ కేంద్ర ప్రభుత్వము ఏదైతే మోడీ ప్రభుత్వము ఎన్నికల బాండ్ల రూపాయన కార్పొరేట్ శక్తుల నుంచి వెళ్ళి 2,888 కోట్ల రూపాయల పోగు చేసుకొని వాళ్ళ కొమ్ము కాస్తానికి ఏ పారిశ్రామికవేత్త పరిశ్రమల మీద నియంత్రణ లేక వాళ్ళు పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇష్టారాజ్యంగా ధరలను పెంచేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు దానికి మోదీ ప్రభుత్వం సహకరించినట్టుగా ఉన్నది। దానివల్ల ఈ దేశ ప్రజల్లో పట్ల చాలా మంది ప్రజలు వాళ్ళ జీవన గ్యాస్ మీద 20,000 కోట్లు, పెట్రోల్ డీజిల్ మీద 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయింది। కాబట్టి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం। ఏదైతే బీజేపీ ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులకు, అంబానీ ఆదానీలకు భారతదేశ సంపదను, పేద ప్రజలను దోపిడీ చేసే విధానాలను వ్యతిరేకిస్తున్నాం। అలాగే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులను, ప్రపంచ దోపిడీదారులను పెంచి పోషించే విధానాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది। ఈరోజు దేశంలో 11 సంవత్సరాలుగా ఒక దివాలా తీసే పద్ధతులలో ఈ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది।